దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి 2025 సంవత్సరం డిసెంబర్ నెల 30వ తేదీలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన ఆరోగ్యం కొరకు, మరి ఆయుష్ కొరకు, కాపుదల, సంరక్షణ, పోషణ కొరకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారముగా ఈ భూమి మీద సజీవులుగా ఎంచబడ్డాము. సజీవులమైన మనము చేయవలసిన పని ప్రభుని స్తుతించుట. మన్ను నిన్ను స్తుతించదు, పాతాళమున నీకు స్తుతి కలుగదు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరని భక్తుడు పాడిన పాట ప్రకారంగా మనము కూడా ఈ ఉదయకాలము సజీవులుగా ఎంచబడి దేవునికి స్తుతులు, అర్పణలు, పాటలతో మరి దేవుని మహిమపరిచి ఘనపరిచే వారిగా ఉండటానికి దేవాది దేవుడు మనలో ఉంచిన ఊపిరి కొరకై ఆయనకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి సంవత్సరపు ఆఖరిలో ఉన్న మనము మరి ఏ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకోవాలి ప్రభు అని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు పులిపిండి అనే ఒక మాటను నాకు జ్ఞాపకం చేశాడు. ఏంటి ప్రభా, మరి ఇప్పుడు క్రిస్మస్ గనక క్రిస్మస్ సీజన్ లో మరి వచ్చే మరి ఆ యొక్క వర్తమానాలన్నీ చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈ దినము కొరకు వర్తమానం ఏంటంటే గనక పులిపిండి అనే దాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. పులిపిండి అనేది ఎలా దాన్ని సిద్ధపరుస్తారని చూస్తే గనక మరి ఆ, అంతకు ముందు ఆల్రెడీ ఫుల్లగా అయిపోయినటువంటి పిండి మనకు ఎప్పుడైనా అదే రొట్టె చేయటానికి, చపాతి చేయటానికి ఆ యొక్క గోధుమ పిండిని మనం తడిపి మరి పెట్టినప్పుడు మరి అదేమవుద్దంటే అలానే దాన్ని వదిలేస్తే గనక మరి అదేమైపోద్దంటే పులిసిపోద్ది. ఒక 2-3 రోజులు అట్లానే వదిలేసామనుకో పుల్లగా అయిపోద్ది అది. ఆ పొ ఆ కొంచెం ఆ పిండినట ఫ్రెష్ పిండిలో ఇప్పుడు మళ్ళా మనం చపాతీ చేసుకోవటానికి, రొట్టె చేసుకోవటానికి మళ్ళా పిండి కలుపుతాం కదా. ఆ పిండిలో గనక ఆ చిన్న బుద్దను గనక తీసుకొని వచ్చి పెడితే గనక అది కంప్లీట్ గా అది పుల్లగా అయిపోద్దంట. మరి ఆ ఆ పిలి ఆ మామూలు ప్లెయిన్ గా ఉన్న ఫ్రెష్ గా ఉన్న పిండి కూడా మరి అది ఆ యొక్క పిండి పులుపుగా మారిపోద్దంట, పులిపిండిగా మారిపోద్దంట. అంటే ఆ పులిపిండికి అంత శక్తి, అంత ప్రభావం ఉందన్నమాట. ఆ పులిసిపోయిన చిన్న ముద్ద దాన్ని తీసుకుని ఒక పెద్ద ముద్దలో పెట్టినా కూడా అది పులిసిపోద్దంట. సాధారణంగా ఈ రొట్టెలు మనం తినే బ్రెడ్స్ ఇవన్నీ తయారు చేయాలంటే వాళ్ళు తప్పనిసరిగా పులిసిన దానితోనే చేస్తారు. పులిన దానితో చేయరు. పులియకపోతే అది చక్కగా స్ప్రెడ్ కాదు. మరి అది మరి దాన్ని రొట్టెగా లేకుంటే బ్రెడ్ గా వాళ్ళు కాల్చి దాన్ని తీయాలంటే గనక కంపల్సరీ అది పులియాల్సిందే అంట. కానీ మనమైతే ఫ్రెష్ చపాతీలు చేసుకుంటాము. మరి యొక్క పులియని పిండి అనేది మరి దేవునికి అర్పించేటువంటి అర్పణల్లో కూడా ఉన్నట్లుగా లేవి కాండము, మరి యొక్క సంఖ్యాకాండము, నిర్గమకాండములో కూడా మనం చూడగలము. అసలు ఈ పిండి, ఈ పులిపిండి అనే పదము ఎక్కడి నుంచి మరి మొదలు పెట్టబడింది? ఈ పదము మరి బైబిల్ గ్రంథంలో ఎప్పటి నుంచి రాయబడింది అంటే గనక మరి ఇది మరి ఇశ్రాయేలీయులు ఆ యొక్క దాసత్వము నుంచి, ఆ యొక్క ఐగుప్తులోంచి బయటకు వస్తున్న రోజు దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనంలో మనము చూచినట్లయితే వారు అక్కడ నుంచి బయలుదేరి బయటకు వస్తా ఉన్నారు. బయటకు వస్తున్నప్పుడు దేవుడు వారితో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? మీ గృహాలలో మీరు తినేటువంటి ఈ ఆహారం ఎలా ఉండాలంటే పులియని రొట్టెలుగా ఉండాలి. మీరు ఎవ్వరు కూడా మీ గృహంలో ఇప్పుడు ఈ పస్కా ఆచరించేటప్పుడు ఎలా ఉండాలంటే 7 దినములు మీరు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను.
మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతివాడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఒకవేళ మీ గృహంలో ఏదైనా పులిసిపోయిన పిండి ఉందా, ఏమైనా దాచిపెట్టుకున్నారా కొంచెము, దాన్ని తీసుకొచ్చి ఫ్రెష్ పిండిలో కలపాలనుకుంటున్నారా? వీలు కాదు. మీరేం చేయాలంటే మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. అంటే కంప్లీట్ గా దాన్ని మీ గృహంలోంచి తీసి పడవేయాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు కూడా మీరు పులియని రొట్టెలనే తినాలి. ఒకవేళ పులిసిన రొట్టెలను తిన్నారా, దానిని తినువాడు ప్రతి మనుషులు ఎవరు తిన్నా కూడా ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడతాడు. నిర్గమకాండము 13:6లో కూడా ఇదే మాట రాయబడింది. 6:7లో కూడా నీవు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. ఏ పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసిన దేదియు నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు. ఖచ్చితమైన ఆజ్ఞ ఏంటంటే పులిసినది. వారి యొక్క ప్రాక్టీస్ ఏంటి? ప్రతిదినము కూడా వాళ్ళు చేసుకునే రొట్టెను పులియపెట్టి వాళ్ళు చేసుకుంటారనమాట. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఆహార విధానం అది. కానీ ఇక్కడ ఈ యొక్క మరి ఈ ఈ యొక్క పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి, పస్కా పండుగ ఆచరించాలంటే మాత్రం ఖచ్చితంగా దానిని పులియని రొట్టెలతోనే ఆచరించాలి. పులిసినదేది కూడా మీ ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదంట? మీ యొద్ద కనపడకూడదు. మీ ప్రాంతములన్నిటిలో పొంగినదేదియు కనపడవద్దు. హల్లెలూయా. మరి యొక్క పులిసినటువంటి ఇది ఆ పిండి దేనికి సాదృశ్యంగా ఉందని మనము చూస్తే గనక, మరి పాత రోత స్వభావానికి, మనలో ఉన్న శరీర కార్యాలు, ఇంకను విడిచిపెట్టని బలహీనతలు, లేకుంటే ఇంకను మనలో ఇంకను జయించలేని పాపాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఈ యొక్క పులియని రొట్టె సాదృశ్యం ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభువు మరి యొక్క పులిసిన పిండి అనే వర్తమానము చెప్పినప్పుడు ఇది ఏంటంటే మరి అవినీతి యొక్క, అంటే దేవుని సంబంధించిన మరి పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము అనే దానికి నెగటివ్ గా, వ్యతిరేకంగా ఏమి ఉన్నాయో ఆ వాటి గురించి ప్రభు, అంటే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న సమస్తము కూడా పులిసిన పిండిగా మరి దేవుడు అభివర్ణించినట్లుగా మనము చూడగలము. అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ఈ పులిసిన పిండిని అక్కడక్కడ మనం పెట్టుకుంటున్నాం. అంటే ఆత్మీయ జీవితంలో మరి ఆ మన యొక్క అనుదిన జీవితంలో కొన్ని పులిసిన పిండికి సంబంధించిన కొన్ని స్వభావ లక్షణాలను మనం పెట్టుకుంటా ఉన్నాం. యాక్చువల్లీ ఇది ఎవరు చేసే పని అంటే గనక వేషధారులు చేసే పని. మత్తయి సువార్త 16:6లో చూచినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చెప్తారే గాని చేయరు. వీధి మూలలో నిలిచి అగ్రపీఠాల మీద మరి ఆసీనులు కావాలని, వీధి మూలల్లో వారి ముందర బూరలు ఊదించుకోవాలని, వారు కొంచెం చేస్తే దాన్ని మరి చేసుకునే వారు ఉంటారని, అంటే దేవునికి అనుకూలమైన ఏ గుణలక్షణం మనలో ఉన్నా దానిని తీసి పడవేయకపోతే, దాన్ని ఒప్పుకొని విసర్జించకపోతే అది పులిసిన పిండిగా ఉంటున్నదండి. మనము చాలా సార్లు మన గురించి మనము చాలా హైగా ఎస్టీమ్ చేసుకుంటాం. ఎస్టీమ్ లోకి వెళ్ళి మన గురించి మనం చాలా బోస్ట్ చేసుకుంటాం. అంటే నా అంతటి భక్తి పరులు లేరు, నా అంతటి పాటలు పాడేవారు లేరు, నా అంతగా ప్రార్థన చేసేవారు లేరు, నా అంతగా మరి పరిశుద్ధంగా జీవించేవారు లేరు అని. కానీ మరి ఏమైపోతున్నామంటే మనము ఒక రకమైన మరి ఆ యొక్క వేషధారణ జీవితంలో జీవిస్తున్నాము. మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో గ్రహించినటువంటి ఆ దుస్థితిలో ఉన్నాం. మనం చూచినట్లయితే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. యథార్థత నిజంగా
క్రీస్తు యొక్క వెలుగులో, వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటే పిన్ పాయింట్ లోంచి కూడా మన యొక్క పొరపాటులు తెలియబడతాయండి. కానీ మనమేం చేస్తున్నామంటే వాటిని కప్పిపుచ్చుకుంటున్నాం. ఈ పులిసిన పిండి అనే దానిని ఎక్కడో కొంచెం దాచిపెట్టుకుంటున్నాం. ఇదేమైపోతుందంటే అప్పుడప్పుడు దాని ప్రభావం చూపిస్తా ఉంటది. నాలో ఏమీ పులిపిండి లేదు, నేను పరిశుద్ధురాలను, నేను నీతిమంతురాలను మనం చాలా సార్లు మనం అనుకుంటాం గాని అది ఎక్కడో దాగి ఉంటుందమని ఎప్పుడో ఆల్ ఆఫ్ సడన్ మనలో నుంచి అది బయటకు వస్తా ఉన్నది. ఒక కోప రూపంలో, ఒక దూషణ రూపంలో, ఒక మరి ఇంకా రకరకాలైనటువంటి విధాలుగా అది మనలో నుంచి ప్రస్ఫుటంగా బయటకు వస్తా ఉన్నది. అంటే ఈ యొక్క పులిపిండి ఎక్కడ ఉంది? మనము ఆ ప్రాచీన స్వభావాన్ని మనలో పెట్టుకుంటా ఉన్నాం. ఒక ప్రాచీనతకు సంబంధించిన పాపానికి సంబంధించిన మరి విడిచిపెట్టవలసిన దాన్ని మనము ఆ యొక్క పాతదైన పాపానికి సంబంధించిన హేతుని మనలో పెట్టుకుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22లో మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మన లోపల పాత రోత స్వభావం కొంత ఉండిపోతుందండి. అది కోపం కానీ, అది ద్వేషం కానీ, లేకుంటే మరి ఆ యొక్క శరీర కార్యాలకు సంబంధించినది ఏదున్నా కూడా రోమ 6:6 అంటాడు, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడవలెను. కొలస్సై 3:9 మరి 10లో చూస్తే గనక ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని విసర్జించుడి. ఈ ప్రాచీన స్వభావాన్ని మనము విసర్జించాలండి. ఎలా విసర్జించాలి? దాని క్రియలతో కూడా. ఒక స్వభావానికి ఒక క్రియ ఉంది. మన లోపల కోపం అనే స్వభావం ఉంది. అది క్రియ దూషణ రూపంగా బయటకు వస్తా ఉన్నది కదా. మరి చెడ్డ మాటల రూపంలో బయటకు వస్తా ఉన్నది కదా. ఇంకా రకరకాలుగా దాని క్రియను అది క్రియారూపకంగా మార్చబడతా ఉన్నది. కనుక మనము ఈ ఉదయ కాలము పరీక్షించుకుందాం. ఎక్కడ మన లోపల ఈ యొక్క మరి పులిపిండి దాచి పెట్టబడి ఉన్నది. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిపిండి కొంచెమైనను ముద్ద ఎంతయు పులియ చేయడని మీరు ఎరుగరా. 1వ అధ్యాయము 1 కొరింథీ 5:6లో మనము చూచినట్లయితే మీరు అతిశయపడుట మంచిది కాదు. మనకు చాలా రకాలైన అతిశయాలు ఉన్నాయండి. ఎన్ని రకాలుగా మనల్ని మనం బోస్ చేసుకుంటామంటే ఈ గర్వము, ఈ అహంకారం అనేది అసలు మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగా పాడు చేస్తుందో అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ మనం తప్పిపోతున్నామో అర్థము కాని ఆ దుస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాము. క్రీస్తు యొక్క వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవటలా ఒకటే ఒరవడిలో కొనసాగిపోతున్నాము. మన లోపల మన అంతరంగము లోపలికి, అంతఃకరణములోనికి మనలో మనం కూర్చొని పరిశీలించుకోవట్లేదండి. ఎల్లప్పుడూ మన కంటి ఎదుట కనపడుతున్న దాన్ని మనం చూస్తున్నాము. ఎదుటివారి ప్రవర్తన, ఎదుటివారి స్వభావము, ఎదుటివారి తీరుతెన్నులే మనం గమనిస్తున్నాం గాని విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ మన లోపల ఏ స్వభావం చేత ఏ యొక్క మరి ఆ యొక్క ట్రాప్ లో ఉన్నామన్నది మనకు అర్థం కావట్లే. ఎక్కడ మనం దిద్దుబాటు చేసుకోవాలి? ఆ పులిపిండి అనేది ఇంకా ఎక్కడ ఏ మూలలో మనలో దాగి ఉన్నది? అది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మొత్తం కూడా పులియ చేస్తుంది అని ఆ గ్రహింపు లేకుండా మనము జీవిస్తా ఉన్నాము. పులిపిండి అతోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అనే పులిపిండితో కాక. హల్లెలూయా. ఏంటండి ఇవి? దుర్మార్గత, దుష్టత్వము ఇవి మనలో ఉన్నాయా? ఉన్నాయండి. కొన్నిసార్లు
కోపం వచ్చినప్పుడు మనం ఎంత దుర్మార్గులము, ఎంత దుష్టత్వం కలిగిన వారు మనలో నుంచి బయటపడుద్ది. మనం మాట్లాడే ఆ పరుషమైన పదాలు, ఎదుటివారి మీద వేసే నిందలు, ఎదుటివారికి తీర్చే తీర్పులు కదా, ఎదుటివారిని ఆక్షేపించే ఆక్షేపణలు. మానవుడు, క్రైస్తవుడు ఎక్కడ తప్పిపోతాడంటే ఈ విధంగా మనుషులు ఎదుటి వారిని కించపరిచి ఇటు విధంగా వారి మీద పోట్లాడి వారిని నానా విధాలుగా మాట్లాడే దాంట్లోనే మన లోపల ఏమి దాగుందో తెలిసిపోదు. ఎప్పుడయో మరి ఆ, చరిత్ర కూడా మర్చిపోయిన విషయాలు మనం ఎత్తిపట్టి చెప్తా ఉంటాం. నువ్వు ఫలానప్పుడు ఇలా చేసావు కదా, ఫలానప్పుడు నీ ప్రవర్తన ఇలా కదా, ప్రవర్తన ఫలానప్పుడు నువ్వు ఇలా మరి మరి మాట్లాడావు కదా. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయిన వాటిని మన హృదయ లోపల నిక్షిప్తమైపోతున్నాయండి. వాటిని తీసి ఆయా సందర్భాలలో మనం ప్రయోగిస్తా ఉంటాం. అట్లాంటి వారు, ఇట్లాంటి వారు అలా చేశారు, ఇలా చేశారు అంటే ఇది ఎక్కడ ఉంది? లోపల ఎక్కడో దాగిపోయింది. ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకోవాలండి. స్వచ్ఛందంగా క్రీస్తు కొరకు జీవించే మనము మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ ఉంది నాలో ఆ పులిపిండి? నాలో ఎక్కడున్నది? అప్పుడప్పుడు ఎందుకు ఇది ప్రస్ఫుటంగా బయటపడతా ఉంది? ఎందుకు నేను విపరీతంగా ప్రవర్తిస్తున్నాను కదా? మరి పరిశుద్ధ జీవితం జీవించి కడవడ పాలలో ఒక చుక్క విషయం వేస్తే ఎలా అయిపోద్దండి? అలాగున మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. కారణం ఏంటి? ఎక్కడో పులిపిండి మనలో దాగి ఉన్నది. దానిని వెతికి ఈ ఉదయ కాలము దానిని నిర్మూలన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ ద్వారా శారీరక క్రియలను మీరు చంపిన యెడల మీరు బ్రతుకుదులు. అంటే ఈ యొక్క పాప శరీరము ఎల్లప్పుడూ కూడా పాపానికి మనం లాగుతూనే ఉంటది. అవునా కదా? శరీర కార్యాలకు మనం లాగుతూనే ఉంటది. ఆ దూషణ వాటన్నిటిని చేయటానికి మనం లాగుతూనే ఉంటది. మనలో ఉన్న కోపాన్ని ప్రస్ఫుటంగా మరి ఆ పరిశుద్ధాలంతో మాట్లాడాలని మనం ప్రేరేపిస్తా ఉంటది. గాని ఆత్మ చేత శారీరక క్రియలను మీరు చంపిన యెడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటంటే ఈ పులిసిపోయినది మనలో ఏది ఉందో దాన్ని మనం ఏం చేయాలి? నిర్మూలన చేయగలగాలి కదా. దాన్ని మనము ప్లక్ ఆఫ్ చేయాలి, కట్ ఆఫ్ చేయాలి. అవునా కదా? ఎప్పుడైనా ఆపరేషన్ చేస్తారు ఎవరికైనా కూడా, అదే ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తారు. ఎందుకు ఆపరేషన్ చేస్తారు? ఆ పాడైపోయినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అంతవరకు కట్ ఆఫ్ చేసి దాన్ని తీసివేస్తారు. లేకపోతే ఏమవుద్ది? అది ఇన్ఫెక్షన్ గా మారిపోద్ది. అది మిగతా అవయవాలన్నిటికీ కూడా మరి ప్రాకిపోతా ఉంటది గనక పాడైపోయినటువంటి అవయవాన్ని ఆపరేషన్ చేసి కట్ చేసి అంతవరకు తీసేస్తారు నిర్దాక్షిణ్యంగా. శరీర భాగమే, కానీ అది పాడైపోయిన స్థితిలో ఉంది గనక దాన్ని ఏం చేస్తున్నారు? కట్ ఆఫ్ చేసి అది స్ప్రెడ్ కాకుండా ఉండటానికి. ఈ పులిసిన పిండి కూడా స్ప్రెడ్ అయిపోద్దండి కదా. మొట్టమొదటిగా మనం చెప్పుకున్న అసలు పులిసిన పిండి ఎలా తయారవుద్దంటే, కొంచెం పులియబెట్టిన పిండిని మొత్తం ముద్దలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొంచెం పెడితే చాలది మరి మరి ఎంతసేపులో స్ప్రెడ్ అవుద్దు గానీ అది చక్కగా పులిసిన పిండిగా తయారవుద్దంట. వాళ్ళు దాన్ని చక్కగా రొట్టెలు కాల్చుకుని తింటున్నారంట. అంటే మనము ఏమి చేయబడాలి? ఈ పులిసిన పిండిని తీసివేసిన కొత్త ముద్దగా మారాలంట. 1వ అధ్యాయము 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనములో మీరు పులిపిండి లేకుండానట్లుగా కొత్త ముద్ద గుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. ఆ దినాన పస్కా పండుగను ఆచరించబోయే ముందు ఇశ్రాయేలీలతో మరి దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? పస్కా పండుగలో 7 దినములు మీరు పులియని రొట్టెలనే తినాలి. పులిసినది ఏది ఉన్నా కూడా మీ యొక్క ప్రాంగణాల్లో కూడా ఉండకూడదు. మీ యొక్క వంటగదిలోనే కాదు, మీ ప్రాంగణంలోనే ఉండకూడదు. అది ఖచ్చితంగా తీసి పడవేయాలంటే మన జీవిత ప్రాణ, ఆత్మ, శరీరాల్లో నుంచి ఏ పాపం మన ఏలుతా ఉన్నదో, ఏ దేనిని మనము మరి విసర్జించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో పదే పదే అది పులిపిండిగా మన లోపల దాగుకొని మన ఆత్మీయ జీవితాన్ని మరి పాడు చేస్తుందో దానిని
మనము పెరికి వేయగలగాలండి. పులిపిండి తీసివేస్తే గాని అది కొత్త ముద్దగా కాదు. అది పెట్టకుండా ఉంటే మనం కలిపిన చపాతీ పిండి అది ఫ్రెష్ గా ఉన్నప్పుడే మనం అది చేసుకుంటే అది అలాగున పులియని రొట్టెలుగా మనము తినాలని, అంటే తినే ఆహారమే పులియని రొట్టెలుగా తినాలని, అట్టి విధంగా మన శరీరాన్ని మరి మరి భద్రంగా పెట్టుకోవాలని ప్రభు ఆ పస్కా పండుగ ఆచరించేటప్పుడు చెప్పాడు. క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు వధింపబడెను. ఆయన ఒక పస్కా పశువుగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెగా పిల్లగా ఆయన వధింపబడ్డాడు. పస్కా పశువుకు సాదృశ్యంగా ఆ మరి ఆయన ఆ గొర్రె పిల్లంతా వాళ్ళు అర్పించి వచ్చారు. పస్కా పశువు ఆ పస్కా పండుగ చేసినప్పుడు ఈ పస్కా మరికి పండుగకు సాదృశ్యంగా ప్రభు ఒక పశువుగా వధింపబడ్డాడు. గొర్రె పిల్లగా వధింపబడ్డాడు. ఎందుకు వధింపబడ్డాడు? నీలో ఉన్న పాతదైన పులిపిండి, నీలో ఉన్న శరీర కార్యాలు ఏదైతే నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకుని వెళుతున్నాయో ఈ శరీర కార్యాలు వాటిని విసర్జించటానికి. 1 కొరింథీలో రాస్తాడు ఒక చోట, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు మరి పాలు కారు. ఎవరైతే అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, మరి ఎవరెవరు మరి దేవునికి అనంగీకారంగా ఉన్నారో మరి వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరట. మరి 1 కొరింథీ 6:9 చూచినట్లయితే అక్కడ రకరకాలైనటువంటి ఇక్కడ మరి కేటగిరీస్ గురించి రాయబడింది. ఇందులో ఒక కేటగిరీ ఏంటంటే 1 కొరింథీ 6:10లో దూషకులైనను అని చెప్తూ ఇంకక్కడ చాలా మంది ఉన్నారు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరినైనా తిట్టే స్వభావం ఉందా? దూషించే స్వభావం ఉందా? వారిని ఎత్తిపోసే స్వభావం ఉందా? ఇష్టానుసారంగా మాట్లాడే స్వభావం ఉందా? ఉచితానుచితాలు మర్చిపోయి ఎదుటి వారిని ఆక్షేపించే స్వభావం ఉందా? వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కనుక ఈ ఉదయకాలము ఆ పులిపిండి అనే దూషించే ఈ స్వభావాన్ని మనము విడిచిపెడదాము. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా విసర్జించండి. ప్రాచీన స్వభావము మనలో ఎక్కడో ఉంది. ప్రభు ఏం చేయబడ్డాడు? మన మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. పస్కా పశువుగా ఆయన వధింపబడ్డాడు. మనము ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, మన ఈ పాప శరీరము నిరర్ధకమగునట్లు ఈ ప్రాచీనమైన ఈ స్వభావము ఆయనతో పాటుగా మనము సిలువ వేసుకోవాలండి. మరి సిలువ వేసుకోవాలి. లేకపోతే ఈ ప్రాచీన స్వభావాన్ని మనం విసర్జించలేం. దాన్ని జయించటానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దాని గురించి మనము ఉపవాసం ఉండి ప్రార్థించి విసర్జించాలి. కొన్ని బలహీనతలు ఉంటాయండి, కొన్ని పాపాలు ఉంటాయండి. అవి మనం విసర్జించలేం అనుకుంటాం, కానీ తిరిగి తిరిగి అవి మనల్ని లోపల ఉండి ప్రేరేపిస్తానే ఉంటాయి. ఏంటి? శరీరం ఏంటి? పాపపు హేతువు కదా. ఆదామవ్వలు చేసిన పాపము వారిని బట్టి అది మనని ఏలుతూనే ఉన్నది. మనం పాపం చేయాలని అనుకోకపోయినా పాపం పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన ఎంతో వాపోతాడు. అయ్యో! నేను చేయకూడనిది నేను చేస్తా ఉన్నాను. అసలు ఇలాగ పాపం చేయాలని నాకు ఉద్దేశం లేదు గానీ, నేను అసలు అనుకోనటువంటి ఆ పాపం నేను చేస్తున్నాను. ఈ పాప మరణముల నియమము నుండి నన్ను ఎవరు విడిపిస్తారని ఆ యొక్క అధ్యాయం అంతా చాలా మదన పడుతూ రాస్తాడు. ఆఖరికి ఆయనకి ఎక్కడ జవాబు దొరికిందంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తు యొద్దకు మనము వచ్చామంటే ఆ ఆ యొక్క పాప స్వభావాన్ని మనము జయించామంటే, ఆ పాప స్వభావాన్ని విసర్జించామంటే, మరి దాన్ని జయించగల ఆ శక్తిని మనం పొందుకున్నామంటే ఏమవుతామండి? పాప మరణముల నియమము నుండి మనము విడిపించబడతాము. గలతీ 2:19లో పౌలు భక్తుడు అంటాడు, నేను దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై
చచ్చిన వాడనైతిని. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాయబడిందండి? ఇలా చేయకూడదు, 10 ఆజ్ఞలలో ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయండి అని ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, ఇదిగో ఈ పాపము చేయటం వలన మరి నీకు ఇట్టి విధమైన శిక్ష కదా, ఈ శిక్ష నుంచి తప్పించటానికి ప్రభు పస్కా బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. మనము ఈ పులిపిండిని ఏదైతే పాతదైన రోత స్వభావం ఉందో దీనిని మనము కనుగొనాలండి. దాగి ఉన్న పాపము మన లోపల ఎక్కడో మూలన నక్కి ఉంటది ఒక పాపము. దాన్ని మనము వెతికి పట్టుకొని దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విసర్జించాలి. ఇది మనము చేయవలసిన పని. ఈ యొక్క 2025 సంవత్సరము ఆఖరి దినాల్లో మనలో మనం పరీక్షించుకోవాలి. మీకు మీరే ఎవరికి వారే పరీక్షించుకుంటే మనము తీర్పులో నుంచి దాటించబడతాం. ఎవరైనా మన ఆక్షేపిస్తున్నారంటే మనం చేయవలసిన పని ఏంటంటే కూర్చొని సద్విమర్శ చేసుకోవాలండి. వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నన్ను ఇట్లా వేలెత్తి చూపించారని మదన పడిపోయి, బాధపడిపోయి, కన్నీళ్లు కార్చేసి ఇంకా రకరకాలుగా ఏదో అయిపోతాం. కాదు కాదు. ఎవరైనా మన విమర్శ చేశారా? వారు నన్ను ఈ మాట అనటానికి, నన్ను ఆక్షేపించటానికి నేను ఎక్కడైనా దిద్దుబాటు చేసుకోవాలా? నాలో ఈ పొరపాటు ఉన్నదాన్ని ఖచ్చితంగా కూర్చొని పరిశీలించుకోవాలండి. వాక్యపు వెలుగులో ఆత్మ దేవుని తాకిడి ప్రత్యక్షతలో మనము పరీక్షించుకోవాలి. లోపల ఆత్మీయ లోపల్లోకి వెళ్ళి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన మధ్య కలిగిన సంభాషణలు, ఎదుటివాడితో కలిగినటువంటి దాని తాలూకు ఏదైతే ఆ సంభాషణలు ఎక్కడైనా మనలో ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందా? వారు నన్ను ఆక్షేపించటానికి, నేను వారిని ఆక్షేపించటానికి ఎక్కడ నాలో మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది? ఏది నేను కరెక్ట్ చేసుకోవాలనేది మనం కూర్చొని వివేచించాలండి. పైకి మనకు కలిగే అర్థమయ్యే విధానం వేరు. ఆత్మ లోతుల్లోకి వెళ్ళి మన లోపలికి మనం వెళ్లి చూచుకోవటం వేరండి. ఈ సద్విమర్శ ప్రతి ఒక్కరికి అవసరం. కూర్చొని ఇంకా ఎక్కడైనా నేను దేవునిలో తప్పిపోయానా? మచ్చ, ముడత, డాగులేని నిష్కళంకమైన ఆ వధువు కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు కదా. పస్కా పండుగలో వాళ్ళ పశువును వధించటానికి కొన్ని ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోవాలి. ఏడాది మగపిల్లగా ఉండాలి, దానిలో ఏమీ లోపం ఉండకూడదు, అవునా కదా. అక్కడ రకరకాలైన ఇన్స్ట్రక్షన్స్ చెప్పబడినాయి. ఒక పశువు ఒక బలిపీఠం మీద బలి అర్పించే పశువే అంతగా కేర్ తీసుకుంటే దానికి అన్ని అక్యురేట్ గుణ లక్షణాలు అవన్నీ కూడా లక్షణాలు ఉండవలసిన అవసరం ఉంటే క్రీస్తు రాజ్యంలో చేరవలసిన మనము ఎలాగుండాలి? ఆ యొక్క వధువుగా సిద్ధపడుతున్న మనము ఎలాగున ఉండాలని ఉదయకాలము మనం పరీక్షించుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఏ విషయాలలో మనం అన్యాయం అనే ఆ యొక్క మనస్తత్వంలో ఉన్నామో, ఎదుటి వారిని ఆక్షేపించే మనస్సులో ఉన్నామో కనుక దాని విషయంలో ఈ ఉదయకాలము పరీక్షించుకోండి అని చెప్తా ఉన్నాడు. మరి ఇశ్రాయేల్ గురించి 1 కొరింథీ 10వ అధ్యాయంలో మరి భక్తుడు రాస్తూ అంటాడు, అందరూ ఒకే పానం భుజించారు, అందరూ ఆ యొక్క ఆత్మ సంబంధమైన బండలోనే తాగారు, కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరింపబడ్డరి. ఎందుకు? వారు చెడ్డ వాటిని ఆశించారంట. అవి మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. మనం చూచినట్లయితే ఆ దృష్టాంతాలు ఉన్నవి ఏమేమి ఉన్నాయంటే 7వ వచనములో విగ్రహారాధికులైండరి మీరు వారి వలె ఉండకురి. తర్వాత కొద్దిమంది మరి వ్యభిచారం చేశారంటే ఎప్పుడు ఆ యొక్క దూడని చేసుకున్నప్పుడు చక్కగా డాన్స్ చేస్తూ మరి ఉచితానుసారం మర్చిపోయి మరి ఇష్టానుసారంగా ప్రవర్తించారంట. మూడవదిగా చూచినట్లయితే వారు ప్రభువును శోధించుట వలన సర్పముల వలన నశించిరి కదా. దేవునిని వేరే అనేక విధాలుగా శోధించారు. ఇక ప్రభు తాళలేక వారి మీదకి తాపకరమైన సర్పాలను పంపిస్తాడు. దానిని బట్టి మరి కొద్దిమంది అటు విధంగా సంహారమయ్యారు. కొందరు సణిగి కదా
కొంతమంది ఆ గొడుగులు సడుగులు సడుగుతా ఉన్నారు మోషే మీద, దేవుని మీద. కనుక మనం పరీక్షించుకోవాలండి. ఏ బలహీనత, ఏ మరి యొక్క శరీర కార్యము మన ఏలుతా ఉన్నది? ఒక అబద్ధం ఏలుతా ఉన్నదా? మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. అసలు సత్యమే మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే, ఈ అబద్ధాలతోనే మానవుని యొక్క జీవితము గడిచిపోతుంది కదా. వాడు మనకు తండ్రి అయిపోతున్నాడు. మన తండ్రి దేవాది దేవుడై ఉండాలైతే, వాడు అబద్ధము మరి ఆడేటువంటి అపవాది. ఆఖరికి ప్రభు యూదులు కూడా ఆక్షేపించాడు. మీ తండ్రి ఒక అపవాది అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క కార్యాలన్నీ ఎలా ఉన్నాయంటే అపవాదికి సంబంధించిన కార్యాలుగా ఉన్నాయి. వాటిని వారు విడిచిపెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు గనక, మరి వారు ఎవరికి సంబంధులని క్రీస్తు ప్రభువు మాట్లాడాడు? అపవాదికి సంబంధించిన సంబంధులని. ఈ ఉదయకాలము క్రీస్తు సంబంధులమని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనమేం చేయాలి? ఏది బలహీనత ఉన్నదో దాన్ని విడిచిపెట్టేయగలగాలండి, కట్ ఆఫ్ చేయగలగాలండి, విసర్జించగలగాలండి. అదే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడింది? బైబిల్ గ్రంథంలో అంతా పాపం గురించి రాయబడిందంటే, ఈ పాపం అనే దాని గురించి మానవుడు, ఒక్కొక్క వ్యక్తి ఎలా తప్పిపోయాడో, ఆ తప్పిపోయిన సందర్భం ఏంటో, దానిని మనం చేయకుండా ఉండటానికి మనం ఏమి నేర్చుకోవాలో అది బోధించటానికి బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లుగా మనుషుల పాపాలు, వారి బలహీనతలు, వారు చేసిన దుర్మార్గమైన కార్యాలు అవన్నీ కూడా మరి ఉన్నది ఉన్నట్లుగా లిఖించబడింది. దాంట్లో ఏమీ కలపబడలా, ఏమీ తీసివేయబడలా. ఈ రోజుల్లో మరి అనేక మంది ఆక్షేపిస్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని, మరి రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇలా ఎందుకు రాయబడింది, అలా ఎందుకు రాయబడింది అంటే, ఉన్నది ఉన్నట్లుగా మానవుడు తన హృదయ యథార్థ స్థితిని అందులో నుంచి చూచుకొని దిద్దుబాటు చేసుకొని మరి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. మనం క్రీస్తులో నిలుచున్నాం అనుకున్నామా? క్రీస్తులో వేరుపారి ఉన్నాం అనుకున్నామా? క్రీస్తు కొరకే మనం జీవిస్తున్నాం అనుకున్నామా? పడిపోకుండా మనము జాగ్రత్త చేసుకోవాలి. ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఏ పాపము తిరిగి తిరిగి మనల్ని పాపములోకి తీసుకుని వెళితే, చాలా పాపాలు ఎలా ఉంటాయంటే, మనం విసర్జించామనుకుంటాం కానీ తిరిగి అదే పొరపాటు మనం చేస్తా ఉంటాం. పొరపాటులు అనేవి కొత్త కొత్త పాపాలు మనం ఏం చేయమండి. గత దినాలలో మనకి ఏ స్వభావ రీత్యా ఏది ఉంది, ఏ అలవాటు రీత్యా ఏది ఉన్నది, తిరిగి అదే మనల్ని వెంటాడుతా ఉంటది. అదే మన మీద వల వేస్తా ఉంటది, మన చిక్కించుకోవడానికి చూస్తా ఉంటది. తిరిగి అదే పాపం మనం చేస్తా ఉంటాం. కనుక ఈ ఉదయ కాలము మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎక్కడ పులిసిన పిండి మనలో ఉన్నది, మరి ఎదుటి వారిని మనకు ఏ కళ్ళతో మనం చూస్తా ఉన్నాం, మన లోపలికి ఏ కళ్ళతో మనం చూచుకుంటున్నాం, మన లోపల ఉన్న ఆ దూలాలను మనం తీసివేసుకుందాం. ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును చూడటం కాదు గాని మన కంటిలో ఉన్న దూలాలను విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్, మన లోపల, మన ఆత్మ లోపల, మన అంతరంగము లోపల, మన మనస్సాక్షి లోపల ఎక్కడెక్కడ ఏమున్నాయో దానిని వెలికి తీద్దాం. మనం చాలా బాగా అనిపిస్తాం, చాలా బెస్ట్ గా అనిపిస్తాం, చాలా బేష్ గా అనిపిస్తాం. అంతటి వారు లేరు, అంతటి లేరని మనం అనుకుంటాం. కానీ కూర్చున్నప్పుడు, అవలోకించినప్పుడు, ఆత్మదేవుని తాకిడిలో మనం పరీక్షించుకున్నప్పుడు ఎక్కడ మనం తప్పిపోయామో మనకు బయలుపరచబడుద్ది. మనకు మనం సద్విమర్శ చేసుకున్నామా, మనకు మనము మరి ఆ విమర్శ చేసుకుంటే మనము తీర్పులోనికి రాక నిత్య జీవానికి మనం దాటించబడతాం. చిన్న పొరపాటు కూడా, చిన్న ఆ కొంచెము పిలిసిన పిండి ముద్దంతయు పులిసిన పిండిగా మారుస్తుంది. ఆ పిండి లాంటి పాపపు హేతు మనలో ఏదున్నా పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని పులిసిన పిండిగా
మరి దేవునికి అనంగీకారమైన జీవితంగా చేస్తుంది గనక ఉదయకాలము పరీక్షించుకుందాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా అవసరం. ఎదుటి వారిని మనం ఆక్షేపించటం కాదు, ఎదుటి వారి వైపు మనం చూడటం కాదు, గాని ఈ ఆఖరి దినాల్లో మన లోపలికి మనం చూచుకుందాం. క్రీస్తు యొక్క వాక్యపు వెలుగులో, ఆ వాక్యం అనే అద్దములో మనం పరీక్షించుకుందాం. ఆత్మదేవుని ఆ తీవ్రత, ఆ తీక్షణతలో కదా, ఆయన కంటికి కనిపించని సృష్టమేది లేదు. మన లోపలున్న అడుగు భాగం లోపలున్నది కూడా ప్రభుకి కనిపిస్తదండి. సముద్రపు అడుగు భాగాలు ఆయనకు కనిపిస్తాయి. మనిషి ఆంతరంగములో ఉన్నది కూడా దేవుడికి కనిపిస్తది. కనుక ఆత్మదేవుని ఆ అభిషేకముతో, ఆత్మదేవుని తాకిడి తీవ్రతతో లోపలికి మనం చూచుకుందుము గాక. దేవుడు మనందరినీ పరిశుద్ధమైన పాత్రలుగా ఆ నీతి రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్న సమస్తమైన వాటిని మనం అనంగీకారమైన అననుకూలమైన వాటినన్నిటిని విసర్జిద్దాము. మరి జాగ్రత్త పడదాము. దేవుడు మనకు ఏ మాటలు చెప్తున్నాడో దాన్ని గ్రహించిన వారమై, ఆ యొక్క పులిపిండిని విసర్జించిన వారమై నిత్య రాజ్యానికి, నిత్య మహిమకు వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు దయచేయును గాక. మన శరీరాన్ని, పాప స్వభావాన్ని ఆయనతో సిలువ వేయుదుము గాక. ఆయనతో మరణించి తిరిగి లేచిన వారుగా, ప్రభు ఎలాగున పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో, మనము కూడా ఒక్క దినాన ఆయనతో పాటు లేపబడే ఆ కృపను మనమందరము పొందుకుందుము గాక. నిత్య రాజ్యానికి మరి బ్రతికుంటే ఎగిరే రెక్కలతో కలిసి వెళ్ళిపోదాం. చనిపోయాము ఆ దేవుని ఆ యొక్క రెండవ రాకడ కడబోర మ్రోగినప్పుడు మరి మనం కూడా ఎగిరే రెక్కలు కలిగి చనిపోయిన వారు ముందుగా లేచి వెళ్ళిపోతారు. కనుక బ్రతికున్నా చనిపోయిన క్రీస్తు వారిగా నూతన స్వభావము ధరించటానికి, పాతది తీసివేస్తే గాని క్రొత్తదనంతో మనం నింపబడలేం. కనుక మరి నూతన దినాన మరి రానున్న 2026 మరి 1 జనవరి రోజున నూతన సంవత్సరపు వర్తమానం కొరకు మనం సిద్ధపడటానికి, నూతనత్వంతో మరి నూతనత్వాన్ని సంతరించుకోవటానికి, నూతనమైనటువంటి అభిషేకము మరి మనం పొందుకోవటానికి పాతదైన ఈ పులిపిండిని మనము తీసి పెరికి వేద్దాము. నూతనత్వం కొరకు ఎదురు చూద్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.